కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వైసీపీ విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నాయకులు తమ రాజకీయ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకే వెన్నుపోటు అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గత వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు పురోగతి దెబ్బతిందని, 5 ఏళ్లలో ఒక్క ఉపాధ్యాయుణ్ణి కూడా నియమించలేదని ఆరోపించారు. కల్తీ మద్యం నిన్న ఇక్కడే స్థానికంగా ఒక హాస్పిటల్ ప్రారంభ కార్యక్రమానికి వెళితే హెల్త్ మినిస్టర్ గారు లెక్కలతో సహా చెప్పారు. మా సత్యకుమార్ యాదవ్ గారు ఆ లెక్కలు ఉన్నాయి. కల్తీ మద్యం ద్వారా 2019-24 మధ్య ఎన్ని కుటుంబాలు అవస్థలకు గురయ్యాయో ఆయన లెక్కలతో సహా చెప్పాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ లెక్కలకు సమాధానం చెప్పండి. కల్తీ మద్యం ప్రవేశపెట్టి లేనిపోని బ్రాండ్లు తెచ్చి కుటుంబాలకి వెనుపోటు పొడిచింది మీరు కాదా? చివరికి ఆ మద్యం మీద కూడా 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి మహిళలకు వెనుపోటు పొడిచింది మీరు కాదా? ఇక వెనుపోటు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. మేము ఒకటే చెప్తాం. ఇక్కడ టైటిల్ యాక్ట్ ఒకటి తెచ్చారు, భూరక్ష. అది కాస్త భూభక్ష అయిపోయింది. భూరక్ష పోయి భూభక్ష అయిపోయింది. అందరూ ఆ టైటిల్ని కాల్చేశారు. ఎన్నికల్లో వాళ్ళ ఓటు అనే ఆయుధంతో రైతులు ఒక్క మాటుగా ఉమ్మడిగా మిమ్మల్ని ఓడించారు. మరి ఆ టైటిల్ యాక్ట్ పెట్టి తాతల కాలం నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క టైటిల్ని వెనుపోటు పొడిచింది మీరు కాదా? మీ బొమ్మలు వేసుకొని పారిశ్రామికవేత్తలు వస్తే పెట్టుబడులు వస్తాయి. ఆనాడు 2014-19 మధ్యన 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెప్పించి పరిశ్రమలు స్థాపన చేద్దామన్నటువంటి ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి మీరు వెనుపోటు పొడిచలేదా? ఎంతమంది పారిశ్రామికవేత్తల్ని ఈ రాష్ట్రం నుంచి పంపించారు? ఎన్ని పెట్టుబడులు వెనుక్కుపోయాయి? మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తే, లోకేష్ బాబు గారు వస్తే ఈరోజు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 24 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. 18 లక్షల ఉద్యోగాలు ఈ 3 సంవత్సరాల్లో ఇచ్చి తీరుతాం. సో సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళతో చూసేటటువంటి 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రపంచమే విజనరీగా మెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పాలన ఉండాలని ప్రజలు ఒక్క ఓటుతో మిమ్మల్ని పోట్లు పొడిసి కుదేలను చేస్తే అక్కడి నుంచి తేరుకోలేక ఇప్పుడు వచ్చి గ్రామాల్లో వెన్నుపోటు అని మాట్లాడడం సిగ్గుసేటు.